మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. పోయింది అనుకున్న స్కూటీని ట్రాఫిక్ చలాన్ పట్టించింది. ట్రాఫిక్ చలాన్ తో పోలీసులు స్కూటీని పట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ట్రాఫిక్ చలాన్ ఆధారంగానే పోలీసులు దొంగలించిన స్కూటీని పట్టుకున్నారు. స్కూటీని దొంగలించిన వ్యక్తి గుండు గీయించి వేషం మార్చి దర్జాగా రోడ్లపై తిరుగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో మీరు చూసేయండి. హైదరాబాద్ హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ రెహమాన్ బైక్ 3 నెలల క్రిందట చోరీకి గురైంది. దీంతో రెహమాన్ వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోయిన తన బైక్ పై పోలీసుల నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. దీంతో రెహమాన్ సైతం తన బైక్ ఇక దొరకదేమోనని ఆశలను సైతం విడిచిపెట్టుకున్నారు. సరిగ్గా ఇంతలోనే ఓ ఫైన్ మార్నింగ్ తన ఫోన్ నంబర్కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూసేసరికి ఆ చలాన్ పోయిన తన స్కూటీ నంబర్ పై ఉండటంతో ఆశ్చర్యపోయారు. తన స్కూటీపై హైదరాబాద్లోని కుల్సంపూరా PS పరిధిలోని లక్ష్మీనగర్లో వితౌట్ హెల్మెట్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించినట్లు గుర్తించారు. ఆ ఫోటోలో వ్యక్తిని సైతం చూసి రెహమాన్ షాక్ అయ్యాడు. పోయిందనుకున్న తన స్కూటీ హైదరాబాద్లోనే ఉండటంతో రెహమాన్కు మళ్లీ ఆశలు చిగురించాయి. వెంటనే తనకు వచ్చిన చలాన్ను జోడిస్తూ ఎక్స్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తన బైక్ చోరీ ఘటన, చలాన్, దొంగిలించిన వ్యక్తి ఫోటోను ట్యాగ్ చేస్తూ తన బైక్ పట్టుకొని తిరిగి ఇవ్వాలని వేడుకున్నాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ ఘటనపై ఫోకస్ చేసిన పోలీసులు వెంటనే బైక్ చోరీ చేసిన వ్యక్తిని 48 గంటల్లో పట్టుకున్నారు. బైక్ పట్టుకున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు స్కూటీ దొంగిలించిన వ్యక్తి ఏప్రిల్ 7న వితౌట్ హెల్మెట్ తో స్కూటీపై వెళ్తున్నప్పుడు నిండు జుట్టుతో కనిపించాడు. కానీ పోలీసులు పట్టుకున్న సమయంలో మాత్రం గుండు చేయించుకోవటం కొసమెరుపు. దీంతో చలాన్ వార్త వైరల్ కావడంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే గుండు గీయించుకొని ఉంటాడని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో అసలు ఈ బైక్ దొంగ అతడేనా లేక ఎవరైనా దొంగిలించిన బైక్ ను ఇతడు కొనుగోలు చేశాడా అని కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.